న్యూ ఇయర్ వేళ జపాన్ను భారీ భూకంపం వణికించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.6గా నమోదైంది. భూకంప ప్రభావంతో సముద్ర అలలు తీరం వైపు దూసుకొస్తున్నాయి. సునామీ అలలతో నోటో, ఇషికావా జపాన్లో నదిలో అలల ప్రవాహానికి వ్యతిరేక దిశలో ప్రవహించాయి. రోడ్లు భారీగా ధ్వంసమయ్యాయి. పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి. దీంతో సునామీ హెచ్చరిక జారీ చేసింది అక్కడి వాతావరణ సంస్థ. ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చారు. తీర రాష్ట్రాలు ఇషికావా, నిగటా, తోయామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ కేంద్రం. ఇషికావాకు చెందిన వాజిమా సిటీ తీరంలో 1 మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో అల్లు తాకాయి. ప్రకంపనలతో స్టోర్లోని వస్తువులు చెల్లాచెదురయ్యాయి. భూకంపానికి సంబంధించి ఎలాంటి ఆస్తి ప్రాణనష్టం గురించి ఇప్పటి వరకు ఎలాంటి నివేదికలు విడుదల చేయలేదు. అణు విద్యుత్ ప్లాంట్లో ఏమైనా డ్యామేజ్ అయిందా అనే దానిపై అధికారులు తనిఖీ చేస్తున్నారు. మార్చి 11, 2011న జపాన్లోని హోన్షు ద్వీపం ఈశాన్య తీరంలో 9.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్ చరిత్రలో అత్యంత శక్తివంతమైన భూకంపం అది. ఈ విపత్తులో 18,000 మందికి పైగా మరణించారు. ఫుకుషిమా దైచి అణు విద్యుత్ ప్లాంట్లో అత్యవసర పరిస్థితి ఏర్పడింది.